హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక 3-4 డేస్ బ్యాక్ నల్లేరికాడ తెచ్చానని చెప్పాను కదా. అదంతా పొట్టు తీస్తే లేతవి మాత్రం నాకు ఇవి మాత్రమే వచ్చినాయి. సో దీన్ని ఇప్పుడు నేనైతే పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వులు అండ్ మన ఎండుమిర్చి ఉంటాయి కదా, దాంతో చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు. పచ్చళ్ళల్లో వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర అయితే చాలా వేస్తాను. ఇవన్నింటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నువ్వులను అయితే నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ అయితే చేశాను. కొంచెం అట్లా వేగిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత మన ఎండుమిర్చి ఉన్నాయి కదా, వీటిని కూడా శుభ్రంగా కడిగి వీటిని అయితే వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసి మన నల్లేరు కాడలు వేసాను దాంట్లో. తర్వాత మన ఇవి ఉన్నాయి కదా, వెల్లుల్లి కూడా వేసి ఇవి రెండింటిని అయితే మంచిగా ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇవి రెండింటికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అయితే ఇవి రెండింటిని అయితే ఫ్రై చేస్తున్నాను. అయితే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, ఎండుమిర్చి కడిగి వేయడం వల్ల అంత మెత్తగా అనిపించింది. సో మళ్ళీ ఎండుమిర్చిని అయితే నేను వీటితో కలిపి ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇవన్నీ మంచిగా అన్నీ నీట్గా ఫ్రై అయిపోయినాయి. సో ఇంక వీటన్నిటిని పక్కకు తీసి అదే ఆయిల్లో ఒక రెండే టమాటాలు అయితే వేసాను. టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఆకులు ఉన్నాయి కదా, ఆకులన్నీ కూడా వేసి కొంచెం దాని మీద మన ఉప్పు అయితే వేసి మూత అయితే పెట్టేశాను. ఈ నల్లేరికాడలు ఇవన్నిటిని అయితే మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం మిక్సీలో వేస్తే నార కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట. రోల్లో రుబ్బితే మాత్రం చాలా అంటే చాలా నార ఉంటుంది. సో ఇంకా మన టమాటాలు ఈ మాత్రం మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని కూడా దాంట్లో వేసుకుని అయితే మిక్సీ పట్టేసుకోవడమే. ఫస్ట్ నేను టమాటా వేయకుండా పడితే అస్సలు అది మెదగట్లేదు అని చెప్పేసి మళ్ళీ టమాటాలు అయితే వేసి మిక్సీ అయితే పట్టడం అయితే స్టార్ట్ చేశాను. కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను అన్నమాట. ఇట్లా కూడా తినొచ్చు. బట్ నేనైతే ఇక్కడ కొంచెం పోపు అయితే వేస్తున్నాను. అదే గిన్నెలో కొంచెం నూనె వేసి జీలకర్ర, మెంతులు, కొంచెం ఈ పప్పులు అయితే వేసి అది అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా మన ఏదైతే పచ్చడి ఉందో పచ్చడి అయితే దాంట్లో వేసి ఫ్రై అంటే చేసేసాను అన్నమాట. సో ఇంకా ఫైనల్గా టేస్ట్ చేసే సమయం వచ్చేసింది. ప్లేట్లో వేడి అన్నం పెట్టేసుకొని మన నల్లేరు కాడ పచ్చడి అండ్ దీంతో పాటు ఒక మంచి ప్లఫీ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అన్నమాట. వేసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసినాను. నాకైతే నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది. కొంచెం స్పైసీ ఉండుంటే బాగుండు అనిపించింది. నేను ఒక్కనే కదా, నా కొడుకు జస్ట్ 4 ఇయర్స్ అయినా కూడా అన్నం మొత్తం ఇదే పచ్చడితో తిన్నాడు. అంత బాగుంది, అంత నచ్చింది మాకైతే. నేనైతే దీన్ని ఒక వీక్లీ వన్స్ అన్న అట్లా మనం ఫుడ్లో యాడ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.